కేసీఆర్ కుటుంబంలో గత కొన్నేళ్లుగా నివురు కప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు ఇప్పుడు భగ్గుమన్నాయి. అన్నా చెల్లెళ్లైన కేటీఆర్, కవితల మధ్య గత కొన్ని రోజులుగా సన్నిహిత సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నట్టు వార్తలొచ్చాయి. వాటిని ఇప్పుడు నిజం చేస్తూ తాజాగా కవిత తన తండ్రి బీఆర్ఎస్ చీఫ్ కు లేఖ రాయడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గులాబీ పార్టీలో అలజడి రేగింది. అది అలజడి కంటే కూడా పెను తుఫాను ముందు ఒక మాదిరిగా వీచిన గాలి అని అంటున్నారు. కేసీఆర్ ముద్దుల కుమార్తెగా ఉన్న కవిత ఏకంగా తండ్రి వ్యవహార శైలినే ప్రశ్నిస్తూ బాహాటంగా లేఖ రాశారు. అంటే పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయని అంటున్నారు. బీఆర్ఎస్ పట్ల కవిత తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుండగా ఆమె పేరుతో తాజాగా బయటకొచ్చిన ఓ లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇందులో ఆమె బీఆర్ఎస్ రజతోత్సవ సభపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నెగటివ్, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ తండ్రి కేసీఆర్ కు కవిత రాసిన లేఖ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంలోని ప్లస్లు, మైనస్లను లేఖ ద్వారా వివరించారు కవిత. ఆపరేషన్ కగారును వ్యతిరేకించడం, పహల్గాం మృతులకు మౌనం పాటించాలని కోరడం, రేవంత్ పేరును ప్రస్తావించకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పడం బాగుందని లేఖలో పేర్కొన్నారు. నెగటివ్ ఫీడ్బ్యాక్ లో మాత్రం సంచలన అంశాలను ప్రస్తావించారామె. మొత్తం ప్రసంగంలో కేవలం 2 నిమిషాలు మాత్రమే బీజేపీని టార్గెట్ చేయడంతో భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందనే సందేశం వెళ్లేందుకు కారణమైందని పేర్కొన్నారు. తనను జైలు పాలు చేసిన బీజేపీని విమర్శించకపోవడం వ్యక్తిగతంగా తనకు అసంతృప్తిని మిగిల్చిందని ప్రస్తావించారు. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ అంశాలను ప్రస్తావించకపోవడం, ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవడం పట్ల చాలా మంది అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకొచ్చారామె. అలాగే స్టేజ్ పై బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నేతలను మాట్లాడించాల్సిందని తన అభిప్రాయాన్ని లేఖ ద్వారా వెల్లడించారు కవిత. అయితే ఈ లేఖ ఆమె రాసిందని అంటున్న పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు కేసీఆర్ దగ్గర స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉంటుందని, అలాంటిది లేఖ రూపంలో తన అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం లేదని కొట్టిపారేస్తున్నారు. అయితే కవిత జైలు నుంచి బయటకొచ్చాక ఆమెను రాజకీయాలకు దూరంగా ఉండాలని కేటీఆర్ ఆదేశించారని తెలుస్తోంది. అన్నయ్య మాటకు విలువివ్వకుండా కవిత వ్యవహరిస్తుండటంతో కేసీఆర్ దగ్గరకు వెళ్లేందుకు కవితకు డోర్లు క్లోజ్ అయ్యాయని, ఈ కారణంగానే ఆమె లేఖ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆమె వేరు కుంపటికి రెడీ అయ్యే ఈ లేఖ రాసి ఉంటారని అంటున్నారు. ఇక కవిత లేఖ ఇలా బయటకొచ్చిందో లేదో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ అంది వచ్చిన ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. బీఆర్ఎస్ లో చీలికకు ఇది ఆరంభమని ప్రత్యర్థి పార్టీలు జోస్యం చెబుతున్నాయి. ఇక కవిత రాసిన లేఖ మీద తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ పక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. బీఆర్ఎస్ లో 4 స్తంభాలాట నడుస్తోందని, అలాగే కవిత లేఖ విషయం గురించి కూడా 10 రోజుల ముందే చెప్పామని అంటున్నారు ఆయన. బీఆర్ఎస్ లో పుట్టిన ముసలమీదన్న మహేశ్వర్ రెడ్డి అవినీతి సొమ్ము పంపకాల్లో జరిగిన పంచాయతీ వల్లనే ఇదంతా అని అంటున్నారు. ఇక కవిత బయటకు వెళ్లి కొత్త దుకాణం పెడతారని కూడా మహేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. అంతేకాదు త్వరలో మరో ప్రకంపన కూడా జరగబోతోందని కూడా చెప్తున్నారు. అదేంటంటే లోకల్ బాడీ ఎన్నికల్లో కవిత సొంత అభ్యర్థులను నిలబెడతారని ఆయన జరగబోయే దాని గురించి ముందే చెప్పేస్తున్నారు. ఇక కవిత లేఖపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆమె అన్ని వాస్తవాలే చెప్పారని, చాలా తొందరలోనే కేటీఆర్ కు బీఆర్ఎస్ పగ్గాలు అప్పగిస్తారని చెబుతున్నారు. ఈ విషయం మీదనే కవిత, హరీష్ రావు ఆందోళనలో ఉన్నారని చెబుతూ పార్టీలో ఇది సంక్షోభానికి దారితీస్తుందన్నారు. ఇక కవిత రాసిన లేఖలో తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు రాశారని, దానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా కవిత లేఖ మీద తెలంగాణ రాజకీయాల్లో ఎవరికి తోచిన తీరున వారు కామెంట్స్ చేస్తున్నారు. అయితే కేటీఆర్ కి తొందరలోనే పార్టీ పగ్గాలు అప్పగించడం మాత్రం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. అందుకే నచ్చని వారు ఇలా అసమ్మతి గళం వినిపిస్తున్నారని, ఇక తొందరలో హరీష్ రావు కూడా తన గొంతుక విప్పుతారని అంటున్న వారు ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ రజతోత్సవ సభలో తనకు ప్రాధాన్యత దక్కలేదని హరీష్ రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన పార్టీని వీడుతారని కూడా ఇప్పటికే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్లి మరీ ఆయన్ను బుజ్జగించారని చెబుతున్నారు. దీంతో త్వరలో హరీష్ రావు కూడా కారు దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి గులాబీ తోటలో గుబులు రేపుతోంది కవిత లేఖ. కేటీఆర్ కు పార్టీ పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయిస్తున్నారన్న వార్తలొస్తున్న నేపథ్యంలో
మరిన్ని ఆసక్తికరమైన సంచలనమైన పరిణామాలు బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటాయని అంటున్నారు. చూడాలి మరి బీఆర్ఎస్ లో గులాబీ పార్టీలో ఏం జరగబోతోందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.